అభి, ఆర్ యు ఓకే? అభి, ఆర్ యు ఓకే? యా, నేను ఓకే. అభి, నువ్వు ఓకే అని చెప్తున్నా నాకు మాత్రం నాట్ ఓకేలానే ఉంది. అసలేమైంది? ఆ బ్లాక్మెయిలర్ మెసేజ్ చేసినట్టుంది. అభి, నిన్నే అడిగేది, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి. ఆ బ్లాక్మెయిలర్ చెప్పిన టైం అయిపోతుంది. ఇప్పుడెలా? అభి, నువ్వెందుకో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. సమస్య ఏంటో చెప్తే సొల్యూషన్ చెప్తాను. అదేం లేదండి. రాహుల్, ఒకసారి ఇట్రా. వస్తున్నానమ్మా. నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రాకపోతే నువ్వున్న చోటికి నేను రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. అసలు అభి ఎక్కడికి వెళ్ళుంటుంది? అయినా ఎందుకంత కంగారుగా ఉంది? నన్ను చూసి ఎందుకు దాక్కుంది? అభి ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో అన్నీ బయటకు లాగుతానని ఐరేంద్రి చెప్పింది. కానీ ఐరేంద్రి ఎప్పుడు కనుక్కోవాలి, నాకెప్పుడు చెప్పాలి? ఓ, నాకు మైండ్లో ఉన్న ఈ టెన్షన్ ఎప్పుడు పోవాలి? అభిని ఇరికించడానికి మనకి ఇదే కరెక్ట్ టైము. అమూల్య, అమూల్య! అమ్మా, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నా? ఏం లేదే, నీకు వినిపిస్తుందో లేదో అని. నాకేమైనా చెవుడుందా వినిపించకపోవడానికి? అభి పిన్ని ఎక్కడికి వెళ్ళిందే? ఎక్కడ చూసినా కనిపించట్లేదు. అమ్మా, ఇందాక కంగారుగా బయటకెక్కడికో వెళ్ళినట్టుంది. ఏంటి? అభి బయటకు వెళ్ళిందా? ఏంటో ఈ అభి ఎక్కడికి వెళ్తుందో చెప్పదు, ఎప్పుడు వెళ్తుందో చెప్పదు, అసలు మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తుందో ఎవ్వరికీ చెప్పదు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నట్టుంటుంది, అంతలోనే మాయమైపోతుంది. అమ్మా, ఇప్పుడు అభి పిన్ని ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఎప్పుడొస్తే నీకెందుకు? ఇది పద్ధతి గల కుటుంబమే. ఆడవాళ్లు పద్ధతిగా ఇంటి పట్టున ఉండాలి, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా వీధులు పట్టుకుని తిరగకూడదు. అవును, ఇందాక పిన్నికేదో కొరియర్ వచ్చింది కదా? అవునమ్మా. ఏంటో ఆ కొరియర్ వచ్చినప్పటి నుంచి అభి తెగ కంగారు పడిపోతోంది. ఆ కొరియర్లో ఏముందో ఏంటో. ఆ కొరియర్ వచ్చిన తర్వాతే అభి కంగారుగా బయటికి వెళ్ళిపోయింది. లలిత,
అత్తయ్య గారు చెప్పండి. ఏంటి కొరియర్ వచ్చిన తర్వాత అభి కంగారుగా కనిపించిందా? అవునత్తయ్య గారు, మనలాంటి వాళ్ళకి మహా అయితే కొరియర్లో ఏమొస్తాయి? బంధువులు రాసిన ఉత్తరాలు, బ్యాంకుల నుంచి వచ్చిన అకౌంట్ స్టేట్మెంట్లో, అంతకు మించి ఏమొస్తాయి అత్తయ్య గారు? వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏముంటుంది? కానీ అభికి వచ్చిన కొరియర్ని చూసి మాత్రం అభి ఎందుకో భయపడింది. వేరే వాళ్ళకు వచ్చిన కొరియర్ ఓపెన్ చేయకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఎందుకో కంగారు పడింది. అంటే ఆ కొరియర్లో ఏముందో ఏంటో. ఈ కొరియర్ వదిన ఎక్కడ ఓపెన్ చేసేస్తుందో అని చాలా కంగారు పడిపోయింది. అది ఎవ్వరూ చూడకూడదు అనే భయం అభిలో కనిపిస్తోంది. ఆ, నాకెందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య గారు. భయమా? ఎందుకు? ఇన్ని రోజులు అభిని ఎన్నో మాటలన్నాం. రాహుల్ని వదిలేసి వెళ్ళిపోమన్నాం. అభి ఉండగానే రాహుల్కి మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని అభి మన మీద కుట్రలు పన్నుతుందేమో అని అనుమానంగా ఉంది. కుతంత్రాలు పన్నుతుందేమో అని భయంగా ఉంది. అలా ఏం ఉండదులే లలిత, నువ్వేం భయపడకు. ఏమో అత్తయ్య గారు, చెప్పలేము. మనం అభిని బాగా ఇబ్బంది పెట్టామని మనసులో పెట్టుకుని ఉండొచ్చు కదా. వీళ్ళంతా చూడాలని అభి లోపల పగ పెంచుకుని ఉండొచ్చు కదా. ఆ పగ తీర్చుకోవడానికి ఎలాంటి కార్యకలాపాలు జరుపుతుందో అని ఒకటే గుండె దడగా ఉంది అత్తయ్య గారు. అభికొచ్చిన కొరియర్లో ఏముందంటావు? ఏమో అత్తయ్య గారు, ఏముందో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఏంటది? ఆ అభికొచ్చిన కొరియర్లో ఖచ్చితంగా మన కుటుంబానికి చేటు చేసే విషయం ఏదో ఉండుంటుంది. అంతే అంటావా? ఏమో అత్తయ్య గారు, నా సిక్స్త్ సెన్స్ అలాగే చెబుతోంది. ఎందుకన్నా మంచిది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ కొరియర్లో ఏముందో ముందు తెలుసుకుంటే సరిపోతుంది కదా. తెలుసుకుంటే బానే ఉంటుంది, కానీ ఆ కొరియర్ ఎక్కడుందో ఏమో. అమ్ము, ఏంటి నానమ్మా? అభిపిన్నికొచ్చిన కొరియర్ ఎక్కడుందో నీకు తెలుసా అమ్మా? అభి పిన్ని తన రూమ్ లోనే పెట్టుకున్నట్టుంది నానమ్మా. లలిత, పద అభి వాళ్ళ గదిలోకెళ్ళి చూద్దాం. ఆ కొరియర్ సంగతేంటో తేల్చేద్దాం. అలాగే అత్తయ్య గారు, పదండి పదండి.